నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. ఈ రోజు మన హిందూపురంలో ఉన్నటువంటి సర్వోదయ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ హరికృష్ణ సార్ మనతో ఉన్నారు. ఆయన దగ్గర అనేక సమస్యలకు పరిష్కారం అని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. మీరు డాక్టర్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? అసలు ఇక్కడ మీరు ఆర్థో సర్జన్ అవ్వడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ నేను పుట్టింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినానమ్మా. నేను చిన్నప్పుడు మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న చాలా కష్టపడి నన్ను చాలా కష్టపడి పెంచి చదివిపించినారు. సో నేను చిన్నప్పటి నుంచి చదివే టైంలోనే నాకు సర్వీస్ అని చేయాలనే భావన ఎప్పుడు ఉండేది నా దృష్టిలో. కాబట్టి నా మెడికల్ ఫీల్డ్ని ఎంచుకుంటే ప్రజలకి దగ్గరగా, పేద ప్రజలకి చాలా మంచి సేవ చేయొచ్చు అనే దృక్పథం చిన్నప్పటి నుంచే నాకు ఉండేది. సో నేను పెద్ద అయినాక ఎంబీబీఎస్ తీసుకొని ఒక మంచి డాక్టర్ అవ్వాలనే సదుద్దేశం ఉండింది నాకు. సో ఆ ఉద్దేశంతోనే నేను మంచిగా కష్టపడి చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి ప్రతి ఎంబీబీఎస్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ మెరిట్లోనే సీట్ తెచ్చుకొని అన్ని ఫ్రీగానే చదివి ఈ పొజిషన్కి వచ్చినాను. సార్, అసలు మీరు ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే మీకు చిన్నప్పటి నుంచి డాక్టర్ చదవాలి అని అనుకున్నప్పుడే మీరు డిసిషన్ తీసుకున్నారా ఆర్థో అవ్వాలని? అవునమ్మా. యాక్చువల్లీ నేను నాకు చిన్నప్పుడు థర్డ్ క్లాస్ నుంచే మా అన్న నాకు అంటే డాక్టర్స్ అంటే ఎంత వాల్యూ, డాక్టర్స్ సమాజంలో పట్ల ఎంత గౌరవం ఉంటుంది, ప్లస్ వాళ్ళు ఎంతెంత సేవ్ చేయాలనేది చిన్నప్పటి నుంచే మా అన్న నాకు ఎనీ టైం చెప్తూనే ఉండేవాడు. ఆ డిస్కషన్లో నాకు ఎప్పుడైనా డాక్టర్ చదివితే ఇంత మంచిగా ఉండొచ్చు, ఇంత హుందాగా గౌరవంగా సమాజంలో గౌరవంగా బతకచ్చు అనే ఉద్దేశము, ప్లస్ పేద ప్రజలకి చాలా దగ్గరగా సేవ అన్ని విభాగాల కింద డాక్టర్ చదివితే ఎక్కువ సేవ చేయగలిగే ఛాన్స్ వస్తుంది, ఆ అదృష్టం వస్తుంది అనే ఉద్దేశంతో ఆ చిన్నప్పటి నుంచే నాకు మైండ్లో పాతకపోయింది. ఆ ఉద్దేశంతో నేను పెరిగే కొద్దీ నా టార్గెట్ అంతా ఎంబీబీఎస్ ఖచ్చితంగా ఫ్రీ సీట్ కొట్టాలనే ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి ఆ వైపుని అడుగులేశాను. దాంతోనే నేను మంచిగా చదివి మంచి ర్యాంక్ తీసుకొని తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ తీసుకున్నాను. సో ఎంబీబీఎస్ చదివే టైంలో అన్ని విభాగాలు మేము వెళ్తాము, కానీ ఆర్థోపెడిక్ విభాగంలో నాకు డాక్టర్ సుకుమార్ ఉండేవాడు. సో ఆ సుకుమార్ సారు ఆయన ట్రీట్మెంట్ టైప్ కానీ, లేదంటే అతనితో పేషెంట్తో రిలేషన్ మెయింటైన్ చేయడం కానీ చాలా నచ్చింది నాకు. సో అతను వచ్చి ఆర్థోపెడిక్ సర్జన్. సో నాకు అతన్ని చూసి అతన్ని అడుగుజాడలో నడుస్తామనే ఉద్దేశంతో నేను ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వాలని బాగా కష్టపడి మంచిగా గవర్నమెంట్ సీటే తీసుకొని బెంగళూరులో చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకున్నాను. మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ కంప్లీట్ చేశారు సార్? 10th క్లాస్ వరకు హిందూపూర్లో చదివాను. 10th తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి నెల్లూరు కోరా జూనియర్ కాలేజ్లో చదివాను. తర్వాత ఎంబీబీఎస్ వచ్చి తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్లో చదివాను. మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి కెంపెగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బెంగళూరులో చదివాను. తర్వాత నా ఫెలోషిప్స్ బోన్ క్యాన్సర్ స్పెషలైజేషన్, దాంట్లో బోన్ క్యాన్సర్ విభాగం వచ్చి హెచ్సిజి బెంగళూరులో వచ్చి తీసుకున్నాను. తర్వాత రీజనరేటివ్ మెడిసిన్ అంటారు, దాన్ని పెయిన్ థెరపీ కూడా అంటారు ఇప్పుడు. సో దాన్ని నేను బెంగళూరులోనే చదివాను. తర్వాత నీ రిప్లేస్మెంట్ అంటే ఆర్థ్రోప్లాస్టీ, జాయింట్ రిప్లేస్మెంట్ ఆర్థ్రోప్లాస్టీ, నీ కానీ హిప్ కానీ షోల్డర్ కానీ చేస్తారు. దానికి సంబంధించిన కోర్స్ ఫెలోషిప్ హైదరాబాద్లో తీసుకున్నాను. దాని తర్వాత కాంప్లికేటెడ్ సర్జరీ, ఆర్థోపెడిక్స్లో కాంప్లికేటెడ్ సర్జరీస్ అంటే మ్యాసివ్ డివాస్టేటింగ్ ఇంజరీస్ ఏమన్నా అయితే కింద దానికి సపరేట్ సర్జరీస్ ఉంటాయన్నమాట. అది ఇలిజరోతో బాగా ఎలాంటి కాంప్లికేటెడ్ సర్జరీ అయినా ఇలిజరోతో చేయొచ్చు. సో అలాంటి ఫెలోషిప్ నేను సోలాపూర్లో చేశాను. సార్, మీరు చిన్నప్పుడే డిసిషన్ తీసుకున్నారు కదా డాక్టర్ అవ్వాలి అని. సో అది చాలా ఖర్చుతో కూడిన విషయం కాబట్టి మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు, మరి మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు సార్? మా పేరెంట్స్ మిడిల్ క్లాస్ అయినప్పటికీ చాలా కష్టపడి పైసా కూడబెట్టి నన్ను చదివించినారు. సో ఆ ప్రతి పైసాను వాల్యూ నాకు తెలుసు చిన్నప్పటి నుంచే. నాకు ఇంట్లో వాళ్ళు కానీ, లేదంటే మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కానీ ప్రతి పైసా విలువ తెలియజేసేటట్టే నన్ను పెంచినారు. సో వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి పైసా వాల్యూ నాకు తెలుసు. అదే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ పిల్లలకు కానీ లేదా ఫ్యామిలీని పోషించగలరు, వాళ్ళ ఖర్చులు అన్ని ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఆ ఉద్దేశంతోనే నేను అన్నిట్లోనే ఫ్రీ సీట్ తీసుకున్నాను, ఫ్రీ సీట్లోనే చదివాను. సో నా ఎంబీబీఎస్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ. సో
ఆ ఆ కష్టాన్ని నేను కళ్ళారా చూశాను కాబట్టి ఇప్పుడు మన నాణ్యమైన ట్రీట్మెంట్ పేదలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి దగ్గరగా తీసుకెళ్దాం అనేసి నేను యాక్చువల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తుంటి హైదరాబాద్‌లో. సో, ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వదిలేసి ఇక్కడ ఉండూరులో మన ఉండూరు ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశ్యంతో ఇక్కడికొచ్చి హాస్పిటల్ పెట్టాను. సో, నాకు పేషెంట్ పెట్టే ప్రతి ఒక్క రూపాయి విలువ నాకు తెలుసు. సో, వాళ్ళకి పెట్టే ఒక ప్రతి రూపాయి వాల్యూ నాకు తెలుసు కాబట్టి అదే రీతిలో వాళ్ళు పెట్టే ప్రతి పైసాకి న్యాయం జరిగేటట్టు వైద్యం చేస్తాను నేను. సో, ఆ ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఈ ఊరికొచ్చి హాస్పిటల్ పెట్టాను. గ్రేట్ సార్. హ్మ్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మన హాస్పిటల్, ఈ హ్మ్. సర్వోదయ హాస్పిటల్‌లో ఉన్నటువంటి హ్మ్. ఫెసిలిటీస్ ఏంటి సార్? ఇక్కడ మన 24 అవర్స్ సర్వీస్ ఉందమ్మా ఇక్కడ. సో, ఎవరైనా ఎముకలు ఇరిగినా, లేదంటే ట్రామా గానీ, లేదంటే ఏదైనా యాక్సిడెంట్స్ గానీ వచ్చినప్పుడు ఎనీ టైమ్ 24 అవర్స్ మేము ఈ కేసులు తీసుకొని దాన్ని స్టెబిలైజ్ చేసి అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తాము. అందజేస్తాము. సో, ఇట్స్ 24 అవర్స్ ఓపెన్ ఫెసిలిటీ. సో, ఇక్కడ మనము అడ్మిషన్స్ ఉన్నాయి. ఓపీడీ సర్వీసెస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్స్ గానీ అన్నీ సంబంధించిన ఎక్స్‌రేస్ గానీ అన్నీ ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మన హాస్పిటల్‌లో ఏ రకమైనటువంటి వైద్యం అందిస్తారు సార్? ఇక్కడ ఆర్థోపెడిక్ సంబంధించి మేము విరిగిన కాళ్ళకి, విరిగిన ఎముకలకి ట్రీట్మెంట్ కట్లు గానీ, లేదంటే ఆపరేషన్స్ గానీ ఇక్కడ 24 అవర్స్ అందుబాటులో ఉంటాయి. తర్వాత కీళ్ళ దీర్ఘకాలిక మోకాలు నొప్పులు, దీర్ఘకాలిక నడుము నొప్పులు, మెడ నొప్పులు, దీర్ఘకాలిక షోల్డర్ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇక్కడ చూస్తాము. ప్లస్ నరాల నొప్పి, అంటే పాలిఆర్థ్రాలజీ అంటారు. కీళ్ళ నొప్పులు, వాతం సంబంధించిన నొప్పులు అవన్నీ ఇక్కడ చూస్తాం. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు విరిగిన ఎముకలకు ట్రీట్మెంట్ చేస్తాం అంటున్నారు. అది ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తారు సార్? ఇక్కడ విరిగిన ఎముకలు స్టేజెస్ బట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటదమ్మా. కొన్నిటికి మనము జస్ట్ పిఓపి అంటారు. ఆ పిఓపి యేసుకొని సిమెంట్ కట్టేసుకొని తగ్గించే ఫ్రాక్చర్‌లు కొన్నుంటాయి. కొన్నిటికి కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిన ఎముకలు పద్ధతి కొన్నుంటాయి. సో, మనము ఆ పేషెంట్ ఏ రకంగా ఎముక ఎదిగిందో దాన్ని బట్టి మనము పిఓపి గానీ, సర్జరీస్ గానీ చేస్తాము. ఇక్కడ మనము అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా చేస్తాము. ఇట్లా పెల్విక్ ఫ్రాక్చర్స్ చేస్తాము. పాలీట్రామా ఫ్రాక్చర్స్ అంటే పెద్ద పెద్ద ఎముకలు కట్ అయ్యుండే వాటికి కూడా మనము మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అంటారు. వాటిని కూడా మనం ఎక్కువ పెద్ద కోత లేకుండా చిన్న కోతతోనే పెద్ద సర్జరీలు చేసేదాన్ని మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ అంటారు. వాటిని కూడా మేము ఇక్కడ ఈ హాస్పిటల్‌లో చేస్తాము. ఈ హాస్పిటల్‌లో కీళ్ళ మార్పిడి ఆపరేషన్ కూడా చేసినాము. సరే సార్. అలా అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి మోకాళ్ళ అరుగుదల వచ్చిన వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? అమ్మ మన ట్రీట్మెంట్ మోకాళ్ళ అరుగుదలకి ట్రీట్మెంట్ అనేది ఏ స్టేజ్ వరకు అరిగిందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాము. దీంట్లో ఇది ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు దీన్ని. ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ ఎంత అరిగిందో దాన్ని బట్టి స్టేజెస్ డివైడ్ అవుతాయమ్మా. ఇది ఏం అరగకపోతే మినిమల్ ఉంటది. ఇది మైల్డ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరుగుదల చిన్న గాయాలైనాయి చూడండి ఇది మోడరేట్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఇది ఇంకా కొద్దిగా ఎక్కువ అరగడం వల్ల దీన్ని మోడరేట్ ఆస్టియోఆర్థరైటిస్. ఇది సివియర్ ఆస్టియోఆర్థరైటిస్. ఆర్టిక్యులర్ కార్టిలేజ్ మోర్ దెన్ 60% అయిపోతేనే ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు దీన్ని. ఈ స్టేజెస్ బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఒకటొచ్చి మెడిసిన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్, తర్వాత మెడికేషన్స్, తర్వాత ఫిజియోథెరపీ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మోకాళ్ళకి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. దాని తర్వాత ఇంకా సివియర్ స్టేజెస్కి పోయేసరికి మనము నీ రిప్లేస్మెంట్ అనే ఆప్షన్ తప్ప ఇంక వేరే ఆప్షన్ అనేది మిగిలిపోకుండా ఉంటుంది. సార్ ఇప్పుడు మోకాళ్ళకు ఇంజెక్షన్స్ ఇస్తున్నాం అన్నారు, అవి తగ్గడానికి. సో అది మన హాస్పిటల్లో ఇస్తున్నారా సార్? అది ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? అవునమ్మా, మన హాస్పిటల్లో మామూలుగా మోకాలికి ఇంజెక్షన్స్ అనేది చాలా రకాలుగా ఇంజెక్షన్స్ ఉన్నాయి మనకి. దానిలో ఒకటి స్టెరాయిడ్, జాయింట్స్ కి స్టెరాయిడ్ ఇస్తారు. చాలా అన్రికమెండెడ్ ట్రీట్మెంట్ అది. ఇంకొకటి వచ్చి హైలోనిక్ యాసిడ్ అనేది ఇంజెక్షన్ చేయొచ్చు. ఇంకొక పద్ధతి వచ్చి ఓజోన్, ఇప్పుడు కొత్తగా వచ్చి ఓజోన్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నారు. దాని తర్వాత పిఆర్పి అని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు, అది కూడా ఇంజెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ పద్ధతులు. తర్వాత సెన్సరీ బ్లాక్స్ అంటారు. నీ జాయింట్ దగ్గర చుట్టుపక్కల ఉండేదానికి సెన్సరీ నర్వ్స్ ఉంటాయి. ఆ సెన్సరీ నర్వ్స్ని బ్లాక్ చేస్తాం అనమాట. సో దానివల్ల కూడా నొప్పి తగ్గి పేషెంట్ అనేది
పెయిన్ ఫ్రీగా డైలీ యాక్టివిటీస్కి ఏమాత్రం తొందర లేకుండా ఉండే అవకాశం. ఇది స్టేజెస్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు స్టేజెస్ బట్టి ఆ ఇంజెక్షన్స్ ఇస్తాము. మైల్డ్, మోడరేట్ వరకు ఇంజెక్షన్స్ అనేది బాగా పనిచేస్తాయి. కానీ సివియర్ ఆస్టియోఆర్థరైటిస్కి ఏ ఇంజెక్షన్స్ పనిచేయవు. దానికి ఓన్లీ ఒకే ఆప్షన్ నీ రీప్లేస్మెంట్. సో తొందరపడి చాలా మంది ఆపరేషన్కి భయపడో, లేదంటే ఇంట్లో ఆర్థిక స్తోమత సరిపోదనో, ఇంకొకరు చాలా రకాలుగా ఆపరేషన్ అవాయిడ్ చేసుకొని, లేదంటే ఓన్లీ మొత్తం టాబ్లెట్స్ తిని వాళ్ళ హెల్త్ని పాడు చేసుకుంటుంటారు. సో అలా పాడు చేసుకోకుండా ఈ ఇంజెక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎర్లీ స్టేజెస్లో వచ్చినారనుకో మీకు అరుగుదల ప్రోగ్రెషన్ అనేది బాగా తగ్గి మామూలుగా 55 ఏళ్ళలో 60 ఏళ్ళలో అడగాల్సిండేది 75 ఏళ్ళ వరకు హ్యాపీగా మీరు నొప్పి లేకుండా పొడిచడానికి ఈ ఇంజెక్షన్స్ ఆర్టికులర్ ఇంజెక్షన్స్ చాలా హెల్ప్ అవుతాయి. అసలు ప్రతి చోట పిఆర్పి అనేది వింటున్నాం. అసలు పిఆర్పి అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటి సార్? యాక్చువల్లీ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అమ్మ. మన బ్లడ్ తీసుకొని ఒక పిఆర్పి కిట్, ఇది పిఆర్పి కిట్ అంటారు దీన్ని. దీంట్లో ఆ బ్లడ్ వేసి దాన్ని ప్యూరిఫై చేస్తే ఒక ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని వస్తుంది. ఆ ప్లాస్మాని మనము మోకాలికి ఇంజెక్ట్ చేస్తామని. ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది గాయాలు ఉంటాయి కదా, అరిగిన గాయాలు లోపల, ఈ అరిగిన గాయాల దగ్గరికి వెళ్ళేసి అది అటాచ్ చేసుకొని గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే కెమికల్స్ దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కెమికల్స్ ఇక్కడ యాక్ట్ చేసి దాని గ్రోత్కి, దాని హీలింగ్కి బాగా తోడ్పడి గాయం అనేది కార్టిలేజ్ లేయర్ అనేది, దానిపైన లేయర్ అనేది ఫాస్ట్గా ఫామ్ అయ్యి పేషెంట్కి నొప్పి అనేది తగ్గే అవకాశం బాగా ఉంటుంది. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది వెరీ సేఫెస్ట్ ప్రొసీజర్ ఇఫ్ యూ డన్ ఇన్ ఏ స్టెరైల్ మేనర్. సార్ ఈ ట్రీట్మెంట్ మన హాస్పిటల్లో జరుగుతుందా సార్? అవునమ్మా. ఈ హాస్పిటల్ మామూలుగా ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని ట్యూబ్స్తో చేస్తారు, కొన్ని ఈ పిఆర్పి కిట్తో చేస్తారు. సో ట్యూబ్స్తో చేసే దానికన్నా ఇట్లా పిఆర్పి కిట్తో చేయడం చాలా స్టాండర్డ్ అది. సో ఇది మామూలుగా ఈ ప్రొసీజర్ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ అయితే కన్నా 45,000 ఛార్జ్ చేస్తున్నారు. ఒక్క సిట్టింగ్కి 45,000 ఛార్జ్ చేస్తున్నారు. సో కానీ మన హాస్పిటల్లో అతి తక్కువ ధరలో పేదలకి చాలా దగ్గరగా ఉండే ధరలో మేము ఇక్కడ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఓకే సార్. అలాగే మనము చాలా మంది నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళని చూస్తుంటాం. అలాంటి వారికి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ అందజేస్తారు సార్? నడుము నొప్పి అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది ఈ కాలంలో. సో చాలా మంది, ఎక్కువ మంది డ్రైవర్స్ కానీ, ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి కానీ, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువసేపు కూర్చొని ఎక్కువ గంటల తరబడి కూర్చొని ఉంటారు. కొంతమంది ఈ డైలీ లేబర్స్ ఇంకొని పని చేస్తూ ఉంటారు. ఇదంతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. మనకి నడుము నొప్పి రావడానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్, సెడెంటరీ లైఫ్ అవన్నీ. సో దానివల్ల ఏమవుతుందంటే మజిల్స్, పారాస్పైనల్ మజిల్స్ అన్ని వీక్ అవడం వల్ల ఒత్తిడంతా ఎముకల మీద పడుతుంది. ఈ ఎముకల మీద పడడం వల్ల ఎముక మీద వెన్నపూస, లుంబార్ వర్టెబ్రా అంటారు, నడుము సంబంధించిన వెర్టెబ్రా. ఎముక మధ్యలో ఇది డిస్క్ అని ఉంటుంది. ఈ డిస్క్ చాలా రబ్బర్ మాదిరి ఉంటుంది. ఎప్పుడైతే మజిల్స్ వీక్ అయిపోయి ఒత్తిడంతా ఈ ఎముకల మీద పడుతుందో, ఈ ఎముకల మీద ఉన్న మధ్యలో ఉన్న ఈ డిస్క్ అనేది ఇట్లా ముందుకు చొచ్చుకొచ్చి ఇటు నరాల్ని చుట్టుపక్కల ఉన్న మాంసాన్ని అంతా ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేయడం వల్ల మన నడుము నొప్పి అనేది చాలా రేడియేటింగ్ పెయిన్ అనేది, నడుము నొప్పి, విపరీతమైన నొప్పి రావడము అవన్నీ జరుగుతుంటాయి. ఇంకొక కారణం ఏంటంటే ఈ ఫేసెస్ జాయింట్స్ అంటారు అన్నమాట. ఈ పైనెమకి కిందెమకి జాయింట్ సంబంధించిన జాయింట్ ఫేసెస్ జాయింట్ అంటారు. ఈ ఫేసెస్ జాయింట్ ఆర్థ్రోపతి కానీ, ఫేసెస్ జాయింట్ ఆర్థరైటిస్ కానీ వచ్చినా కూడా ఈ వెన్నుపూస నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది చాలా వరకు ఓల్డ్ ఏజ్లో వస్తుంది. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది. నడుము నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనము డైలీ ఎక్సర్సైజెస్, డైలీ 45 minutes వాకింగ్ చేయాలా, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు, అవన్నీ కంటిన్యూగా డైలీ మిస్ కాకుండా చేయగలిగితే ఈ నడుము నొప్పి అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అదే కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఇప్పుడు చెప్పాను మీకు, ఎక్కువసేపు వంకొని పని చేయడము, లేదంటే సాఫ్ట్వేర్ మాదిరి ఎక్కువ పని చేయడము, లాంగ్ డ్రైవ్స్ బైక్లో పోవడం లేదా కార్లో పోవడం, ఎత్తు తగ్గుల్లో పోవడం, అవన్నీ అవాయిడ్ చేయాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని అవాయిడ్ చేయగలిగి ఈ ఎక్సర్సైజ్ బాగా చేసుకుంటే అసలు నడుము నొప్పి రాకుండా ఉండేటట్టు చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత ఏ రకాలమైన ట్రీట్మెంట్ ఉన్నాయి అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు కొన్ని. ఓకే సార్, మరి మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఫైనల్ ఇంజెక్షన్స్ అంటున్నారు, అది మన హాస్పిటల్లో అవైలబుల్ ఉందా?
అవునా, మన హాస్పిటల్లో ఆల్ టైప్ ఆఫ్ స్పైనల్ ఇంజెక్షన్స్ చేస్తాము. వెన్నపూసకి సంబంధించిన ఇంజెక్షన్స్ అన్నీ చేస్తాము. మామూలుగా మనకి రెగ్యులర్‌గా చేసే ఇంజెక్షన్స్ ఈ డిస్క్ ఉంటది. ఈ డిస్క్ అనేది ఇట్లా ప్రొట్రూట్ అవ్వడం డిస్క్ చాలా స్టేజెస్‌లో ఉంటాయన్నమాట. ఆ స్టేజెస్ బట్టి ప్రతి స్టేజ్‌కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటది. సో, ఈ డిస్క్ అనేది ప్రొట్రూజన్ అయినప్పుడు ఈ డిస్క్‌కే ఇంజెక్షన్ ఇస్తాము. సో, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఈ డిస్క్ అనేది రిగ్రెస్ అయిపోయి లోపలికెళ్ళిపోయి ఈ నర్వ్ అనేది ఫ్రీ అయిపోయి మళ్ళీ సన్నగయ్యి పేషెంట్ నార్మల్‌గా నార్మల్ యాక్టివిటీస్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక ఇంజెక్షను ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అంటారు. ఈ స్పేస్ అంటారనమాట. ఈ వెన్నుపూసకి ఈ ఈ కెనాల్‌కి మధ్యలో ఉండే స్పేస్‌లో మనము ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇస్తాము. సో, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా మనకి చుట్టుపక్కల ఉండే ఏంది అన్‌వాంటెడ్ ఆహ్, టిష్యూ ఏమన్నా ఉన్నా గూడా రిగ్రెస్ అయిపోయి, ఈ కార్డ్ అనేది ఫ్రీ అయిపోయి నొప్పి తగ్గే అవకాశం ఉంటది. ఇంకొక ఇంజెక్షన్ వచ్చి ఈ ఫేసెస్ జాయింట్ ఇంజెక్షన్స్ అంటాము. ఈ జాయింట్‌లు అరిగేదాన్ని ఫేసెస్ జాయింట్ ఆర్థ్రోపతి గాని, ఫేసెస్ జాయింట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఈ ఫేసెస్ జాయింట్‌కి మాత్రం ఇంజెక్షన్స్ ఇస్తాము. సో, ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఈడుండే ఇన్‌ఫ్లమేషన్ అంతా తగ్గి పేషెంట్ అనేది నార్మల్‌గా పెయిన్ లేకుండా ఉండే అవకాశం ఉంటది. దీంతో పాటు మనము నార్మల్‌గా ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పే ఎముక అనేది చాలా వీక్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ అంటారు. మెత్తబడిపోతదనమాట. మెత్తపడడం వల్ల కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటది. సో, మొత్తం ఎముక అనేది చాలా వీక్ అయిన వాళ్ళకి మేము గట్టిపడడానికి కొన్ని ఇంజెక్షన్స్ వస్తాయి. అవి ఐవీ ఇంజెక్షన్స్ వస్తాయి. లేదా సబ్‌క్యూటేనియస్ ఇంజెక్షన్స్ వస్తాయి. టాబ్లెట్స్ రూపంలో కూడా వస్తాయి. సో, మెత్తపడ్డ ఎముకలకి ఆ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అవి గట్టిపడితే చాలా వరకు నడుము నొప్పి కూడా తగ్గే అవకాశం ఉంటది. సార్ ఇప్పుడు మరి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా పిఆర్పి ఇస్తున్నారు అన్నారు. అవునా! మేము డిస్క్ కూడా పిఆర్‌పి ఇస్తాము. సో, ఈ పిఆర్‌పి కూడా చాలా ఈ డిస్క్ రిగ్రెషన్‌కి గానీ, లేదంటే ఇన్‌ఫ్లమేటరీ రిగ్రెషన్‌కి గానీ ఈ పిఆర్‌పి చాలా దోహదపడతది. ఆ పిఆర్‌పి ఇస్తే చాలా వరకు చాలా మంది 70-80% ఛాన్సెస్ రికవర్ అయ్యి నడుము నొప్పి నుంచి రికవర్ అయ్యి బాగా మంచి డైలీ యాక్టివిటీస్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, మేము ఈ హాస్పిటల్‌లో పిఆర్‌పి ఇంజెక్షన్స్ స్పైన్‌కి ఇస్తాము, మోకాలికి ఇస్తాము, షోల్డర్‌కి ఇస్తాము, హిప్ జాయింట్స్‌కి ఇస్తాము. ప్లాంటర్ ఫేషియైటిస్ అంటారు. అంటే మిడిల్‌కి కూడా ఇస్తాము. టెన్నిస్ ఎల్బోకి కూడా ఇస్తాము. సార్ మరి ఇప్పుడు తరచుగా చిన్న పిల్లల్లో మనం చూస్తున్నది మెడ నొప్పి ఎక్కువగా బాధపడుతున్నారు. అలాంటి దానికి మన దగ్గర ట్రీట్మెంట్ ఎలా అందజేస్తారు? అవునమ్మా. ఇప్పుడు చాలా పిల్లల్లో చాలా పెద్ద సమస్య అది. ఇప్పుడు ఈ మొబైల్ యుగం అంటారు దీన్ని. ఆ మొబైల్ యుగంలో చిన్న పిల్లల నుంచి చిన్న వయసు నుంచి ఆ మొబైల్ అలవాటు చేసి వాళ్ళ మొబైల్ ఇట్లా మెడకాయ వంచేసి మరీ చూస్తూ ఉంటారు. ఎంత వంచితే అంత ప్రెషర్ మనకి మెడ పైన పడతది. ఆ వెన్నుపూస మీద పడతది. ఎంత వెన్నుపూస మీద పడితే అంత స్పైనల్ డిఫార్మిటీ, సర్వైకల్ డిఫార్మిటీ ఫార్మ్ అయ్యి లేదా డిస్క్ అరుగుదల గాని, ఇందాక చెప్పినట్టు డిస్క్ జారిపోవడం గాని, లేదంటే ఫేసెస్ జాయింట్స్ అంటారు. అది అరిగిపోవడం గాని చాలా ఎక్కువ జరుగుతది. ప్లస్ ఇప్పుడు చాలా మంది మొబైల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎక్కువ సిస్టమ్‌ని చూసుకుంటూ లేదంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటారు. అవును. వాళ్ళు సరిగ్గా పోస్చర్ లేకుండా వర్క్ ఎలా చెప్తే అలా పడుకొని, కూర్చొని ఎలా చెప్తే అలా చేస్తుంటారు. అవన్నీ అవాయిడ్ చేయాలా. చిన్న పిల్లలు గాని ఎనీ టైమ్ పైకి మన మన ఫేస్‌కి స్ట్రెయిట్‌గా ఉండేటట్టు మొబైల్ గాని, సిస్టమ్ గాని లేదా బుక్ గాని ఇంత దూరంలోనే స్ట్రెయిట్‌గానే పెట్టుకొని చూడాలా. అంతేగాని వంగి చూసే ఎంత వంగుతారో అంత స్ట్రెస్ పడి, అంత అరిగి, అంత మెడ నొప్పి రావడం జరుగుతది. సో, ఇవన్నీ అవాయిడ్ చేసి నెక్ ఎక్సర్సైజ్ అంటారన్నమాట. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి నెక్‌కి. ఆ ఎక్సర్సైజ్ బాగా చేయగలిగితే నొప్పి అనేది లేకుండా చేయగలం. ఇంకొకటి ఇప్పుడు సర్వైకల్ పిల్లోస్ అంటారు. మామూలు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ గాని, సర్వైకల్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి మామూలు దిండు వాడకూడదు. వాళ్ళు సర్వైకల్ పిల్లో అంటారు దాన్ని. అది నెక్‌కి సపోర్ట్ చేస్తది. అలాంటి సర్వైకల్ పిల్లో వాడాలి. నార్మల్ పిల్లో వాడకూడదు. మనకు షోల్డర్ పెయిన్ కి కూడా మన దగ్గర ఎటువంటి చికిత్స అందజేస్తారు సార్? షోల్డర్ పెయిన్ అనేది 2 రకాలుగా ఉంటది. ఒకటొచ్చి పెరియార్థరైటిస్ షోల్డర్ అంటారు. ఇంకోటి సూప్రాస్పైనస్ టెండనైటిస్ గాని లేదా
టియర్ గాని, లేదా రొటేటర్ కఫ్ టియర్ గాని ఉంటది. ఓకే. సో, మామూలుగా ఈ పెరియాథ్రైటిస్ షోల్డర్ అనేది ఈ షుగర్ ఉన్న ఓకే. వాళ్ళకి ఎక్కువ వస్తా ఉంటది. హ్మ్. అదేంటంటే చుట్టుపక్కల ఉన్న మాంసం ఉంటది కదా! షోల్డర్‌కి సంబంధించిన కవర్ చేసిన మాంసము హ్మ్. క్యాప్సూల్ అంటారు దాన్ని. ఆ క్యాప్సూల్ అనేది గట్టి పడతది. సో, ఎంత గట్టి పడతదో అంత మూవ్‌మెంట్స్ అనేది రెస్ట్రిక్షన్ అయిపోతది. అప్పుడు వాళ్ళు ఇలా అనలేరు, ఇలా గూడా అనలేరు, అవును. మూవ్ గూడా చేయలేరు. హ్మ్. సో, దాన్ని పెరియాథ్రైటిస్ షోల్డర్ అంటారనమాట. సో, అది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్. సో, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎందుకంటే ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళు రాత్రిపూట నిద్రపోవడం లేని, డైలీ యాక్టివిటీస్ చేయలేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఇచ్చే ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ ఇస్తాము, మెడికేషన్స్ ఇస్తాము. దాని కొద్దిగా హీల్ అవ్వడానికి. ఏమైనా డయాబెటిస్ అలాంటివి లేదంటే కోమార్బిడిటీస్ ఏమైనా ఉంటే అవి కంట్రోల్ చేస్తాము. అప్పటికి నొప్పి అనేది తగ్గకపోతే ఫిజియోథెరపీకి పంపిస్తాము. ఓకే. ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అవన్నీ చేపిస్తాము. సో, అప్పటికి తగ్గకపోతే మేము షోల్డర్‌కి జాయింట్స్ ఇస్తామనమాట. షోల్డర్ జాయింట్‌కి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో, ఆ క్యాప్సూల్ అనేది గట్టిగున్న క్యాప్సూల్ కొద్దిగా మెత్తబడతది. మెత్తబడడం వల్ల నొప్పి అనేది తగ్గి మూవ్‌మెంట్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటది. దాని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావా సార్? ఆ! సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువమ్మ. టాబ్లెట్స్‌తో పోలిస్తే ఇంజెక్షన్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ. ఇది ఒక మంచి వార్త అనుకోవాలి మేము. మన హిందూపురం ప్రజల నోటి మాట ఎక్కడ విన్నా మన సర్వోదయ హాస్పిటల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఉచితంగా చికిత్స చేయబడును అంటున్నారు. కొంచెం మీరు తెలియజేస్తారా సార్? మీకు చెప్పినట్టమ్మా నేను పుట్టింది, పెరిగిందంతా మిడిల్ క్లాస్‌లోనే పెరిగాను. సో, నాకు ఈ మనీ వాల్యూ అనేది బాగా తెలుసు. సో, వాళ్ళకి హాస్పిటల్‌కి రావాలన్నా, వాళ్ళ డైలీ సేవింగ్స్ ఎక్స్‌పెండిచర్ హాస్పిటల్‌లో పెట్టాలన్నా చాలా వాళ్ళకి కొన్నిసార్లు స్తోమత సరిపోదో, లేదంటే చాలా రకాల సమస్యలుంటాయి. సో, వాళ్ళకి ఎటువంటి సహాయం నా వంతు ఏం విధంగా సహాయం చేయగలననేసి నా సర్వీస్ పరంగా ఓపీడీ అనేది కన్సల్టేషన్ అనేది జీరో చేశాను. తెల్ల కార్డున్న వ్యక్తులు బీద వాళ్ళకి ఓపీడీ సర్వీసెస్ అనేది జీరో. సో, వాళ్ళు ఎటువంటి ఓపీడీ టికెట్‌కి ఎటువంటి పైసలు డబ్బులు పే చేయకుండా మనము ఓపీడీ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. పేదవాళ్ళ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా సార్? అవునమ్మా. నేను హైదరాబాద్ నుంచి ఈ సొంత ఊరికి రావడానికి కారణమే నేను పేదవాళ్ళకి అతి దగ్గరగా సేవ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. ఇప్పుడు ఇక్కడ హిందూపూర్‌లో ఉన్న జనాలకి బెంగుళూరు పోవడం పెద్ద విషయమేం కాదు. కానీ ఇక్కడున్న హిందూపూర్‌కి బెంగుళూరు అనేది పెద్ద హాస్పిటల్. కానీ పెరిఫరీస్ విలేజ్‌లో ఉన్న వాళ్ళకి హిందూపూర్‌లో ఉన్న హాస్పిటలే పెద్ద హాస్పిటల్. సో, వాళ్ళు ఇక్కడికొచ్చి మళ్ళీ బెంగుళూరుకి పోవడం అనేది చాలా, చాలా ఎకనామికల్‌గా చాలా బర్డెన్ అవుతది వాళ్ళకి. సో, అందుకని మన అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కానీ, అధునాతన వైద్యంతో నేను ఇక్కడ హాస్పిటల్ సెటప్ చేశాను. సో, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేదవాళ్ళకి నాణ్యమైన విద్య అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో తీసుకురావడాని ఉద్దేశంతో ఈ హాస్పిటల్ పెట్టి పేదవాళ్ళకి సేవ చేయాలనే సంకల్పంతో నేనిప్పుడు తక్కువ ధరలో అన్నీ అందిస్తున్నాను. ఈ రోజు మనతో పాటు డాక్టర్ లావణ్య మేడం జనరల్ ఫిజిషియన్ గారు ఉన్నారు. మేడంతో ఈ హాస్పిటల్లో ఏమేమి చికిత్స అందజేస్తారనేది మేడం మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ లావణ్య, ఎంబీబీఎస్ హైదరాబాద్ కిమ్స్లో చదివాను అండ్ బిఎన్బి ఫ్యామిలీ మెడిసిన్ అపోలో సాగర్ బెంగళూరులో చదివాను. అండ్ ఫెలోషిప్ ఇన్ డయాబెటీస్ చేశాను అండ్ థైరాయిడ్. ఇక్కడ మేము సర్వోదయ హాస్పిటల్లో మెయిన్గా షుగరు, బీపీ, థైరాయిడ్, కాలేయ సంబంధము, కిడ్నీ స్టోన్స్ సంబంధించినది, తర్వాత ఆడవాళ్ళకి ఏమైనా ఆడవాళ్ళ సమస్యలు చూస్తాం. మెయిన్గా అయితే షుగర్ గురించి, థైరాయిడ్, బీపీ గురించి ఎక్కువ పేషెంట్ చూపిస్తున్నాం. మనకి తరచుగా ఇప్పుడు చిన్నపిల్లల నుంచి షుగర్ అనే వ్యాధి మనం ఎక్కువగా వింటున్నాం. సో ఆ షుగర్ రాకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే తెలియజేస్తారా? ఇప్పట్లో హెల్తీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పటి నుంచి అండ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మోడీ గారు కూడా చెప్పారు ఆయిల్ ఫుడ్ తగ్గించండి, అంత ప్రాబ్లమ్ మెయిన్గా ఫ్యాటీ లివర్స్ అవన్నీ ఎక్కువ అవుతుంది, దానివల్ల కూడా ఈ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎంత ఆయిల్ ఫ్రీ డైట్ తీసుకొని మార్నింగ్ 1 hour to 1 hour ఎక్సర్సైజెస్ చేసి డైట్తో షుగర్ ఫ్రీ డైట్ మెయిన్గా అయితే బయటతో కనిపించేవన్నీ అవాయిడ్ చేసుకుంటూ కూరగాయలు, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటామంటే షుగర్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఎక్కువ. అండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. అలాగే మనం ఆడవాళ్ళలో చాలా వరకు మనం చూస్తున్నది థైరాయిడ్.
ఎక్కడ వింటున్నా థైరాయిడ్ సమస్యలు ఎక్కువ మనం వింటున్నాం ఆడవారు. అది రాకుండా తగిన జాగ్రత్తలు ఏదైనా తెలియజేస్తాను. థైరాయిడ్ కూడా ఇది కూడా ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. సో మెయిన్గా అయితే హెల్తీ లైఫ్ స్టైల్, దీనికి కూడా హెల్తీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. మెయిన్గా 30 years దాటిన, నాట్ ఓన్లీ 30 years, ఎవ్రీ ఫీమేల్ ఎక్సర్సైజెస్ మీద ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవ్రీ ఉమెన్ అట్లీస్ట్ తన కోసం అంటూ 30 minutes స్పెండ్ చేసుకుంటే దే విల్ బి మోర్ హెల్తీ దాన్ బిఫోర్ అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి మన బాడీలో థైరాయిడ్ అనేది ఉంది అంటే అది ఎటువంటి సిమ్టమ్స్ ని మనం తెలుసుకోవచ్చు? సో థైరాయిడ్ అనేది 2 రకాలుగా ఉంటుంది, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపో అనేది ఎక్కువగా చూసుకుంటాం మనము, హైపర్ అనేది కొంచెం తక్కువ. అండ్ హైపోథైరాయిడిజం ఏంటంటే ఒబిసిటీ, అంటే లావుగా అవడము, బరువు పెరగడము, లైక్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉండడం, ఆడవాళ్ళు అయితే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉండడం, తర్వాత ఈ హెల్త్ ఒబిసిటీ రావడం. థైరాయిడ్ అనేది అన్ని అన్నట్టు మనం తెలియజేసుకోవచ్చు. మన దగ్గర ఒక రవి అనే పేషెంట్ ఉన్నారు. ఐ థింక్ 2 years బ్యాక్ ఆటో యాక్సిడెంట్ లో కాలు అనేది చాలా నుజ్జు అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మోకాలు టిబియా అంటారు, మోకాలు ఎమకని, అది పీసులు అయిపోయేసరికి ఆ పీసుల్ని ఒక పైట అంటే గాయం మొత్తం ఈ పార్ట్ అంతా చర్మంతో పాటు కండతో పాటు మొత్తం అంతా నలిగిపోయింది. ఆ కండిషన్ తో వచ్చారు మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బోన్ అనేది లేదు, బయట పడిపోయింది. సో మనము ఈ పేషెంట్ కి మనము ఇలిజూర్ అనే ప్రొసీజర్ లో ఈ రింగ్లు వేస్తాం. రింగ్స్ వేసి ఇక్కడ చిన్న ఎమ్మకని ఏదైతే మనకు మిగిలిపోయిన ఉంటాయి ఎమ్మకని ఈ రింగులు వేసి పొడుగుగా లోపలే బాడీ లోపలే పెంచుతాం. ఆ పెంచి ఇక్కడ చిన్నగా ఉన్న ఎమ్మకని పెద్దగా చేసి ఈ కాలు కింద ఉన్న ఎమ్మకతో అతుక్కునేలా చేసి ఈ కాలుని మనము నిలబెట్టాము. అర్థమైందా? మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ కి మొత్తం ఇక్కడ అంతా మొత్తం ఎక్కడ చర్మం అనేది ఏమాత్రం లేదు. 270 degrees ఆఫ్ రొటేషనల్ గా సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అయింది. సో మనం ఆ ఇలిజరోతో ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరం చేయకుండా ఓన్లీ ఇలిజరో డింగ్స్ తోనే మనము ఈ కాల్ని సేవ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇతను ఆటో డ్రైవరు, సర్జరీ చేసిన వెంటనే నెల రోజుల నుంచి ఆటో డ్రైవ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ రింగులన్నీ తీసేసినాము. నౌ వీఆర్ ఏబుల్ టు సేవ్ ద లిమ్ అండ్ ఈస్ నౌ డూయింగ్ నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీ లైక్ ఎనీ అదర్ ఆఫ్ అస్. ఒక పేషెంట్ ఉంటారు, పేషెంట్ మాటల్లో ఇది ఎలా ఉంది ట్రీట్మెంట్ అనేది పేషెంట్ మాటల్లో కనుక్కోండి. ధన్యవాదాలు. మేము అనంతపూర్లో ఫస్ట్ వెళ్ళాము. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ చూశారు, అక్కడ అయ్యలేదని చెప్పి ఆపరేషన్ అయితే జరిగింది అనంతపూర్లో, అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ బెంగళూరు వెళ్ళాము. బెంగళూరు వెళ్ళి 3-4 హాస్పిటల్ తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా కాల్ తీసేయాలి అనేసి అన్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత గోరిబిందూరులో ఏదో ట్రెస్సింగ్ కోసమని వచ్చాము. సార్ అనుకోకుండా మాకు అక్కడ పరిచయం అయినాడు. చూసిన తర్వాత నేను చేస్తానని అన్నాడు. ఆ తర్వాతనే సార్ రోజుకి చూడడం వల్ల నా కాలు బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఈ రోజు బాగా నడవగలుగుతున్నాడు. నా కాలు తీయకుండా సారు ఎట్లా చేసి నిలబెట్టి సారు ఈ రోజు నడిపిస్తున్నాడు సారు. థ్యాంక్ యూ సార్. మా ఊరు ఎసరాయపురం. నా పేరు సరోజమ్మ. బెంగళూరులో అంతా చూపించుకోవడము తక్కువ కాలేదు. ఇంకా మడకశిరలో అంతా చూపించాము. గౌడ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఇతకు రాసిచ్చిన్నారు. ఇతకు రాసిస్తే సార్ బాగా ఇదైంది. స్కానింగ్ రాపిచ్చిన్నారు, ఎంఆర్ఐ స్కానింగ్. అతను చూపించుకొని వచ్చిన దానికి సార్ అదేమో ఇంజక్షన్ వేసిన్నారు. అది ఇంజక్షన్ పేరు తెలీదు. ఆ ఇంజక్షన్ వేపిస్తున్నప్పటి నుంచి రోజు తక్కువ అయింది. పర్వాలేదు, కూడా పారాడొచ్చు, నిలుచుకోవచ్చు. అంత నొప్పి ఏం లేదు, తక్కువైంది. థ్యాంక్స్. పడుకో ఉంటే మా పిల్లోడు వచ్చి దాటకపోయినాడు, చెయ్యి ఇట్లు పెట్టినాడు. నొప్పి ఎక్కువైపోయింది, నడుము దగ్గర ఇక్కడ నొప్పి ఎక్కువైపోయింది. తేపు వస్తే నొప్పి, వంగితే నొప్పి, పండుకుంటే నిద్ర రాదు, ఆయాసం రోజంతా ఎప్పుడన్నా ఆయాసం వస్తుంది, అంతే ఎప్పుడూ లేదు. వంగడానికి నొప్పి వస్తుంది, లేదు అయ్యలేదు, లేదు ఏమి అయ్యలేదు. పరాడకే కాదు, పడినప్పటి నుంచి. లేకుంటే ఒకతే చేసుకుంటూ ఉంటే ఇప్పుడు పడిన తర్వాత ఏమి అవుతూ ఉండలేదు, లేదు. సరే. సో ఈ పేషెంట్ కి మల్టిపుల్ మనకి ప్రెసెంట్ అయిన చెస్ట్ పెయిన్ ప్రెసెంట్ అయ్యారు. ఈ పేషెంట్ కి ఎక్సైజ్ తీయడంతో ఆల్మోస్ట్ 5 to 6 ribs ఫ్రాక్చర్ అయినాయి. సో ఇప్పుడు ఈమెకి మనము
నొప్పి ఫస్ట్ టాబ్లెట్స్ తో పెట్టి చూసాను. నొప్పి తగ్గలేదు సార్. అంటే లైట్ గా నాట్ సాటిస్ఫాక్టరీ పెయిన్ రిలీఫ్ అని మన దగ్గర మళ్ళీ ప్రెజెంట్ అయింది. సో ఈ పేషెంట్ కి మనం పెయిన్ థెరపీ అనే ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాము ఆ రిప్స్ దగ్గర. సో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె ఎంత వరకు రిలీఫ్ అయింది, ఎంత బాగుంది అని ఆమె మాటల్లో తెలుసుకుంది. 62 సంవత్సరాల సరోజమ్మ ఇంటి దగ్గర పట్టడంతో ఈ ఫీమర్ అనేది డిజిటల్ ఫీమర్ అనేది ఫ్రాక్చర్ తో మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మన హాస్పిటల్లో ఆపరేషన్ చేశాము. 3 days అయింది ఆపరేషన్ చేసి. ఇప్పుడు సరోజమ్మ చక్కగా ఏమి ఎక్కువ నొప్పి లేకుండా మంచిగా ఉంది. ముందు నొప్పిస్తా ఉండే, వాసుకో ఉండే ముందు రాడేసిన కూడా సెట్ అయింది అంటే ఉద్యానళ్ళ హాస్పిటల్ ఏంటి హిందూపురంలోనే చూపించుకోండి 2 తావర అంతా చూపించుకోండి రాడేసినారు, సెట్ అయింది. అది తీసేసలేదు అంటే